ఈ సందేశములో తీతు మొదటి అధ్యాయము 10-11 వచనాలు మళ్ళా కొంచెము చూద్దాం ప్రియులరా. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చు వారునై ఉన్నారు. వారి నోళ్ళు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. చాలా లోతైన భావాలు ఉన్నాయి ఇందులో. ఆ 10వ వచనాన్ని పోయిన సందేశంలో కొంచెం వర్ణించాను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు? యూదేతరులు, సున్నతి సంబంధులు. ఎవరండి సున్నతి సంబంధులు? పోయిన వారని చెప్పారు. వీళ్ళు యూదులు, యేసుక్రీస్తునందు రక్షణ పొందారు. కానీ ఏం బోధిస్తారు? రక్షణకు యేసు ప్రభువును అంగీకరించడం మాత్రమే కాదు, మా మోషే చెప్పినట్టు సున్నతి కూడా పొందాలి అంటూ ఆ సంఘములో ఈ సున్నతి బోధించాలని బోధిస్తూ రక్షణ పొందిన అన్యులను గలిబిలి చేస్తున్నారు. యూదులే కాదు, రక్షణ పొందిన అన్యులు కూడా సున్నతి చేయించుకోవాలి. దాన్ని పౌలు ఖండిస్తున్నాడు. నో, అయిపోయింది, సున్నతి అయిపోయింది. అది పాత నిబంధన ఒడంబడికలో ఒక నియమం, సున్నతి చేయించుకోవడం. కానీ యేసుక్రీస్తులో నో మోర్ శరీరానికి సున్నతి అంటూ రోమా 2:28-29 నుండి ఎంత అద్భుతంగా అంటాడు. రక్షణ పొందిన వారికి శరీర సంబంధమైన సున్నతి కాదు, హృదయ సంబంధమైన సున్నతి అంటారు. ఎస్, చాలా ప్రాముఖ్యం. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసిన ఆ నిబంధన, ఆ ఒడంబడిక అయిపోయింది. యేసుక్రీస్తులో ఒక క్రొత్త నిబంధన వచ్చింది, ఒక క్రొత్త ఒప్పందం వచ్చింది, ఒడంబడిక వచ్చింది. దాన్ని కొత్త నిబంధన ఒడంబడిక అంటాం. హెబ్రీ 8:10లో ఉంటుంది. పోయిన వారం 3 మాటలు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. కొత్త నిబంధనలో ఈ హృదయానికి సంబంధించిన సున్నతి ద్వారా ఏం చేయాలండి? మనము నంబర్ 1, హృదయము ద్వారా యేసు ప్రభు ఆజ్ఞలు పాటించాలి. హృదయము ద్వారా యేసు ప్రభు ప్రజలుగా ఆయన సేవ చేయాలి. హృదయము ద్వారా పెళ్లి కుమారుడిని యేసుక్రీస్తును మరింత తెలుసుకోవాలి. ఇంతే కొత్త నిబంధనలు. కొత్త నిబంధనలు ఉన్నవన్నీ కూడా 3 కిందకు వచ్చేస్తాయి. అంతేగాని పాత నిబంధన ఆచారాలు, పాత నిబంధనలో ఉన్న కొన్ని పనులు మళ్ళా కొత్త నిబంధనలను తీసుకొచ్చి అవి కూడా నెరవేర్చాలి అని ఎవరు బోధించరాదు, విశ్వాసులు కూడా అనుసరించరాదు. విశేషం ఏంటంటే ప్రియులారా, ఆనాడు పాత నిబంధన ఆచారాలు రక్షణ పొందిన సంఘములోనికి కొంతమంది తప్పుడు బోధకులు ఎలా ప్రవేశపెట్టారో, నేటికి కూడా సంఘాల్లో కొంతమంది పాత నిబంధన ఆచారాలు ప్రవేశపెడుతున్నారు. అట్టివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాత నిబంధనలో గుడారాల పండుగ ఉన్నది, ఫీస్ట్ ఆఫ్ ట్యాబర్నాకల్స్. కొత్త నిబంధనలో అది లేదు. గుడారాల పండుగను ఎవరు యేసుక్రీస్తునందు చెయ్యరాదు. అందులో ఉన్న తాత్పర్యము మనము అనుసరించవచ్చు, కానీ ఆ పండుగ మాత్రము మనకు లేదు. అలాగే పాత నిబంధనలో కొన్ని బలులు ఉన్నాయి, అవి మనం చెయ్యం. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఎందుకు? యేసు ప్రభువే మనందరికీ ఒక్కసారే బలి అయిన దేవుని గొర్రె పిల్ల. పాత నిబంధనలో సబ్బాతు ఉన్నది, సాటర్డే, శనివారం, అది మనం చేయం. కొత్త నిబంధనలో ఆదివారం చేస్తాం. ఎందుకు? ఆదిమ పితరులు ఏం చేశారంటే, ఎర్లీ చర్చ్ ఫాదర్స్ ఏం చేశారంటే, యేసు ప్రభు పునరుద్ధానము ఆదివారం అయింది గనుక, అది రక్షణకు ఒక కిరీటము గనుక,
ఆ పునరుద్ధానము ద్వారా రక్షణలో ఉన్నవన్నీ యేసు ప్రభువు నెరవేర్చారు కనుక అదొక ఆదివారం అయింది కనుక ఆదివారము ఆరాధన పెట్టుకుంటే మంచిది అని పెట్టారు. ఎంత అద్భుతం అండి! ప్రపంచమంతటా ఎవరికీ లేని సెలవు ఆదివారం, యేసు ప్రభువును ఆరాధన చేయుటకు. వేరే వారికి ఆరాధన చేయడానికి సెలవులు లేవండి, దేవుని బిడ్డలమైన మనకే ఉంది. అయినా కూడా చాలామంది విశ్వాసులు ఆదివారం ఆరాధన ఎగ్గొడతారు, రారు, నామకార్థంగా ఆరాధన చేస్తారు. నో, మనకు సబ్బాతు ఇక లేదు, శనివారం ఆదివారమే ఆరాధన. ఇంకా పాత నిబంధనలో ఉన్న ఆచారాలు చాలా వచ్చేసాయి సంఘములోనికి, అవి పాటిస్తున్నారు. కొలసి 2:16 పౌలు ఏమని హెచ్చరిస్తున్నాడో ఒకసారి ఆలకించండి ప్రియులారా. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చ నెవనికి అవకాశమియ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఎంత అద్భుతం అండి! క్రీస్తులోనే ఉన్నవండి అన్నీ. క్రీస్తులో ఉన్నవే మనకు కావాలి, క్రీస్తులో లేని మనకు అక్కర్లా. యేసు ప్రభు బోధించినవే మనకు కావాలి, ఆయన బోధించని మనకు అక్కర్లా. ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే చూసుకుంటే ప్రియులారా, ఈనాడు అన్యాచారాలు ఉన్నాయి, సంఘములకు నెమ్మదిగా వచ్చేస్తున్నాయి, ఇవన్నీ కూడా కాలుష్యం చేస్తున్నాయి. అందుకు విశ్వాసులుగా మనము అప్రమత్తంగా ఉండాలి, పాస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. పాస్టర్లే ఇవి చేయకూడదు, అసలు వీళ్ళే చేసేస్తే అందరూ ఫాలో అయిపోతారండి. ప్రసంగికులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది బోధిస్తున్నారో. పాత నిబంధన ఆచారాలు వాటి జోలు మనం వెళ్ళకూడదండి. యేసు క్రీస్తు మనకు కావాలి. ఏం చెప్పుకుంటున్నాం ప్రియులారా? సున్నతి సంబంధులు ఆనాడు సంఘాన్ని గలిబిలి చేశారు, పాత నిబంధన ఆచారాలు తీసుకొచ్చి. ఈనాడు సేవకులైన విశ్వాసులైన అవన్నీ మనకొద్దు, మనకు కావాల్సింది యేసు క్రీస్తే. యేసు క్రీస్తు చెప్పినవే కావాలి, అక్కడికి ఆగిపోవాలి బండి, అంతే, దానికి ముందుకు వెళ్ళకూడదు. ఇంకా మరొక రకంగా ఆలోచన చేస్తే ఈ రోజుల్లో మరొక ప్రాబ్లం ఉందండి. పాత నిబంధన ఆచారాలనండి, కొంతమంది సేవకులు వారే ఊహించిన ఆచారాలనండి. అందులో ఏంటి ప్రియులారా? కొన్ని అంజూరపు పళ్ళు తినిపించడం. ఎక్కడుంది బైబిల్లో? యేసుప్రభు ఎక్కడ చెప్పారు అంజూరపు పండు తినిపించమని? కొంతమంది అంజూరపు పళ్ళు తినిపిస్తున్నారు, కొంతమంది అరటిపళ్ళు తినిపిస్తున్నారు, కొంతమంది యాపిల్ పళ్ళు తినిపిస్తున్నారు. నాకు నవ్వు వస్తుంది. ప్రభు ఏదైతే చెప్పారో అదే చేయాలి కానీ కొత్తవి చేయకూడదు కదండి. ఇప్పుడు సున్నతి సంబంధులు యేసు ప్రభు చెప్పంది ఒకటి చేస్తున్నారంటే, మరి పళ్ళు తినిపించడం కూడా యేసు ప్రభు చెప్పంది వీళ్ళు చేస్తున్నారు కదా. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏమైపోద్దంటే ఆ రక్షణలో ఉన్న నాణ్యత, మూల సత్యాలు, సారము, సారాంశము వీటి ద్వారా దెబ్బతినేస్తుంది. అంజూరపు పండు, విశ్వాసం ఎవరి మీద ఉండాలి? అంజూరపు పండు మీద ఉండాలా, యేసు ప్రభు మీద ఉండాలా? అంజూరపు పండు కోసం వచ్చేవాళ్ళు కాదమని ఉంటారు అక్కడ. వాళ్ళ విశ్వాసం ఆ పండు మీద ఉంటుంది. బా, నిజంగా బైబిల్ అంటే అది ప్రియులారా, దేవునికి విశ్వాసకి మధ్యవర్తి యేసు ప్రభు ఒక్కరే. పండు మధ్యవర్తిగా ఉండడానికి వీల్లేదు. అరటి పండు వద్దు, యాపిల్ పండు వద్దు, నూనె సీసా వద్దు, హ్యాంకర్చీఫ్ వద్దు, నథింగ్. ఏమైపోద్ది? సృష్టింపబడింది సృష్టికర్తను పక్కకు తోసేస్తుంది, యేసు ప్రభువుని పక్కకు తోసేస్తుంది. యేసు ప్రభువు మీద ఉండవలసిన విశ్వాసము సృష్టిలో ఉన్న వస్తువుల మీదకి వచ్చేసింది. అది విగ్రహారాధన కాకపోతే ఏంటండి? ఎంత జాగ్రత్తగా ఉండాలి.
యేసు ప్రభు సేవ ఏంటో తెలియకపోతే దాని జోలికి వెళ్ళకండి. ఈ అనవసరమైన అన్నీ ప్రవేశపెట్టి యేసు ప్రభువును ఒక పక్కన దూసేసి విశ్వాసులను తప్పుడు మార్గంలో నడిపించి వారి రక్షణ సర్వనాశనము చేయువారుని యేసు ప్రభు తప్పకుండా తీర్పులోనికి తెస్తాడండి. మర్చిపోకు. సేవ అన్నది ఆశామాషి కాదు అని ఎన్నోసార్లు నేను చెప్పాను. అది అగ్ని. యేసు ప్రభు కోరినట్టు చేస్తామా బ్రతికిపోతాం. యేసు ప్రభు కోరినట్టు కాకుండా ఇష్టానుసారముగా డబ్బు కోసమైనా పేరు కోసమైనా ప్రజలను రప్పించుకోవడం కోసమైనా చేస్తామా తీర్పులోనికి వస్తాం. ప్రియులు చూస్తున్నారా ఈ తీతు పత్రిక ఎంత ప్రాముఖ్యము? సాధారణంగా సున్నతి సంబంధులను చదువుతాము. నేను చెప్పిన విషయాలను బయటకు వస్తాయి రావు కదా. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ. రక్షణ అంటే నిష్ఠ, పవిత్రత. అది చాలా ఇరుకైన మార్గం. దాన్ని అర్థం చేసుకున్న వారే దాన్ని బోధించాలి. దాన్ని అర్థము చేసుకున్న వారే రక్షణలో దాన్ని అనుసరించాలి. ముందుకెళ్దాం ప్రియులారా. పౌలు తీతుకు రాస్తూ ఈ సున్నతి సంబంధులను మరొక మాటతో వర్ణిస్తున్నాడండి. అవిధేయులు. యానిపోటాక్టాస్ అన్న మాట గ్రీకులో ఉన్నదండి. పెద్ద మాట, కష్టమైన మాట. ఇంగ్లీష్ చూస్తే ఇన్సబార్డినేట్. ఎవరు ఈ అవిధేయులు? జనరల్గా చెప్పేసుకుంటాం. పాపములో జీవించేవారు, లోకములో జీవించేవారు, శరీరేచ్ఛల్లో జీవించేవారు. నో కాంటెక్స్ట్. ఎప్పుడూ కూడా ఒక మాటను ఆ పాఠ్య భాగములో ఉన్న సందర్భానుసారముగానే వ్యాఖ్యానించాలి. ఈ రోజుల్లో పెద్ద ప్రాబ్లం ఇది. కాంటెక్స్ట్ ఎవరికి వద్దు. అవిధేయులు తీసుకొని ఇంక బైబిల్ అంతా తిరగటం. నో. దేని గురించి చెప్తున్నారు? ఎవరి గురించి చెప్తున్నారు? సున్నతి సంబంధులు. వారు అవిధేయులు. దేనికి అవిధేయులు? వినండి మాట. సరి అయిన బోధకు అవిధేయులు. సరి అయిన సిద్ధాంతాలకు అవిధేయులు. ఇది ఎంత ప్రాముఖ్యమండి ఈనాడు ప్రియులారా. చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఏది బోధించాలి, ఏది ప్రసంగించాలి. అందరి మైండ్లో పడిపోయింది ఏంటంటే బైబిల్లో ఏదన్నా బోధించవచ్చు అని. నో. ఆశ్చర్యపోతారు నేను అలాగంటున్నానంటే. నేను వర్ణిస్తాను, మీరు వినండి. సేవకులున్నా వినండి, పాస్టర్లున్నా వినండి, ప్రీచర్స్ ఉన్నా వినండి. బైబిల్లో ఏదన్నా బోధించడానికి మనం పిలువబడలేదు. మనము ఒకే దానికి విధేయత చూపించడానికి పిలువబడ్డాము. ఏంటో తెలుసా ప్రియులారా? అది చదువుతున్నాను చూడండి. యూదా పత్రిక 3వ వచనం. ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాశక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఈ వచనములో 2 ప్రాముఖ్యమైన మాటలు యూదా అంటున్నాడండి. ఒకటి, రక్షణ గూర్చి మీకు వ్రాయవలనని, రక్షణ. ఇంకో మాట, ఆ రక్షణకు సంబంధించిన అప్పగింపబడిన బోధ. విశ్వాసులైనా, పాస్టర్లైనా, ప్రసంగికులైనా జీవితకాలమంతా అప్పగింపబడిన బోధ మాత్రమే చేయాలి. దానికే విధేయత చూపించాలి. ఎవరైతే అప్పగింపబడిన బోధ చేయకుండా ఇష్టానుసారంగా బోధ చేస్తే సున్నతి సంబంధులుగా వారు కూడా అవిధేయులు. ఏంటి ప్రియుల అప్పగింపబడిన బోధ? చాలా తేటగా ఉన్నది బైబిల్లో. ఏంటది? యేసు ప్రభు శిష్యులకు ఏ బోధ బోధించమని అప్పగించారో అదే అప్పగింపబడిన బోధ. 12 మంది శిష్యుల తర్వాత అపోస్తలుడైన పౌలైనా,
తక్కిన మహాసేవకులైన సంఘ చరిత్రలో ఏం బోధించారండి? అప్పగింపబడిన బోధ. అది 4 సువార్తల్లో యేసు ప్రభువు చేసిన బోధ. దాని యొక్క వ్యాఖ్యానము మిగతా కొత్త నిబంధనలో ఉన్న బోధ. ఇంతకొక మాట అన్నాను, బైబిల్లో ఏదన్నా బోధించడానికి మనం పిలువబడలేదన్నాను. ఇదన్నమాట. ఈనాడు పాత నిబంధన బోధిస్తున్నారు, బోధించండి. కానీ పాత నిబంధనగానే బోధించుటకు మనం పిలువబడలేదు. రక్షణ పొందిన వారిగా, సేవకులుగా, పాస్టర్లుగా, ప్రసంగికులుగా మనము బోధించవలసింది అప్పగింపబడిన బోధ, యేసుక్రీస్తు బోధ. మరి పాత నిబంధన వదిలేసేయాలంటే నో, అద్భుతమైన పుస్తకం, దాన్ని తప్పకుండా బోధించాలి. కానీ ఈ మాట వినండి, పాత నిబంధనను అప్పగింపబడిన బోధ బోధించడానికి వాడుకోవాలే కానీ అప్పగింపబడిన బోధ వదిలేసి పాత నిబంధనగా ఎవరు బోధించరాదు. ఆ రకంగా ఎవరైనా చేస్తే, ఈ మాట యేసు ప్రభు ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. సేమ్ థింగ్. యేసు ప్రభు ఏదైతే ఆజ్ఞాపించారో, ఏ ఆజ్ఞలైతే ఇచ్చారో, ఏ బోధ అయితే చేశారో 4 సువార్తల్లో 12 మంది శిష్యులకు, అదే బోధించండి. అదే అప్పగింపబడిన బోధ. 4 సువార్తలు కొత్త నిబంధన. పాత నిబంధన యేసు ప్రభు బోధ 4 సువార్తల్లో ఉన్నది బోధించడానికి వాడుకోండి, దాన్ని సపోర్ట్గా వాడుకోండి. కానీ 4 సువార్తల్లో యేసు ప్రభు ఆజ్ఞాపించిన బోధ వదలకండి. మిగతా కొత్త నిబంధన కూడా యేసు ప్రభు బోధ బోధించడానికి దాన్ని మళ్ళీ రివర్స్గా వాడుకోండి. సువార్తల మధ్యలో ఉంటాయండి. ఇక్కడ పాత నిబంధన ఉంది. పాత నిబంధన దేనికి వాడుకోవాలి? సువార్తలు. మిగతా కొత్త నిబంధన దేనికి వాడుకోవాలి? సువార్తలు. అదే అప్పగింపబడిన బోధ. దానికి విధేయత చూపించాలి పాస్టర్లైనా, ప్రసంగికులైన, విశ్వాసులైన. అప్పగింపబడిన బోధకు ఎవరైతే విధేయత చూపించరో వారు సున్నతి సంబంధులకు పోలిన వారు ఉన్నారు, వారు అవిధేయులు. నేర్చుకుందాం ప్రియులారా. అందుకన్నా కదా బైబిల్ స్టడీ ఎంత ప్రాముఖ్యమో. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, ఎన్నో విషయాలనైనా ఈ రోజుల్లో, భయంకరమైన దినాల్లో, నీ రాకడ సమీపంగా ఉన్న దినాల్లో ఎన్నో తప్పుడు బోధలు జరుగుతున్నాయి, తప్పుడు ఆచారాలు జరుగుతున్నాయి. విశ్వాసులను గలిబిలి చేసేవారు ఉన్నారు, మోసగించేవారు ఉన్నారయ్యా. కానీ నీవు మరలా ఈ సమృద్ధి వాక్యము ద్వారా తండ్రి, మరి విశ్వాసులుగా ఏది అనుసరించాలో, సేవకులుగా మేము ఏది బోధించాలో మాకు తెలియచేస్తున్నావు. నీకు స్తోత్రములనైనా. ఈ సందేశమునైనా సేవకులందరూ విని అప్పగింపబడిన బోధ తప్ప మరి ఏది బోధించకుండా, యేసుక్రీస్తును తప్ప మరి ఏది బోధించకుండా, 4 సువార్తలు తప్ప ఏది బోధించకుండా, 4 సువార్తలు బోధిస్తూ పాత నిబంధన వాడుకొనుటకు, సువార్తలు బోధించుటకు మిగతా క్రొత్త నిబంధన వాడుకొనే ఆ జ్ఞానము, అప్రమత్తత, ఆ తరబీదు, ఆ నడిపింపు, నీ పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. అయినా వాక్యం ఉన్న బిడ్డలను దీవించండి, వారికి మంచి ఆరోగ్యమునివ్వండి, కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్న వారిని విడిపించండి. హృదయాల్లో ప్రార్థనలు ఉంటున్నాయనైనా ఆలకించి సమృద్ధిగా ఆశీర్వదించమని, బిడ్డలందరినీ ఒక ప్రత్యేక రీతిలో దీవించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ఒక ప్రాముఖ్యమైన ప్రకటన వినండి ప్రియులరా. పాస్టర్లకు, ప్రసంగికులకు శుభవార్త. 18వ న్యూ లైఫ్ పాస్టర్స్ కాన్ఫరెన్స్, మాసిలామణి కాన్ఫరెన్స్ సెంటర్, తేజస్వి నగర్, అత్తాపూర్, హైదరాబాద్.
ఫిబ్రవరి 18 నుండి 21 వరకు 2025. అంశము యేసుక్రీస్తు సంఘము సిద్ధాంతం, ద డాక్ట్రిన్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ ఏబి జోసెఫ్ కిషోర్ గారు మరియు ఇతర ప్రబోధకులు. వెంటనే ఈ నంబర్స్ కాల్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. 9985298052, 9848866454. ఈ కాన్ఫరెన్స్లో పాల్గొనుటకు ప్రవేశము పరిమితము గనుక వెంటనే ఈ నంబర్లు కాల్ చేసి రిజిస్టర్ చేయించుకోండి. రిజిస్టర్ చేయించుకున్న వారికి మాత్రమే ప్రవేశం.